యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి నవల 'డేగ రెక్కల చప్పుడు'. ఇందులో నేను కేవలం ముఖ్యమైనటువంటి పాయింట్స్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తాను. చాలామందికి తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కాశ్మీర్లో శాంతి కోసం భారతదేశం ఏడాదికి 500 కోట్లు ఖర్చు పెడుతుంది. అదే కాశ్మీర్లో అశాంతి కోసం పాకిస్తాన్ 100 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ డబ్బులో 25% రెండు దేశాల ఆర్మీ ఆఫీసర్ల జేబుల్లోకి, మధ్యవర్తులకి, అలజడిదారులకి చేరుతుంది. అందుకని కాశ్మీర్ సమస్య తేలటం కొందరికి ఇష్టం లేదు. మీకు తెలుసా, సరిహద్దు వాకిళ్లు తెరిచి మిలిటెంట్స్ని లోపలికి చూసి చూడనట్టు వదిలేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం భారత సెక్యూరిటీ గార్డ్స్కి అరగంటకి 30 లక్షల రూపాయలు ఇస్తుంది. దేశం కన్నా వ్యక్తిగత లాభం ముఖ్యమనుకునే లంచగొండుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే సంజయ్ దత్ నటించిన లమ్హా ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీర్ అన్న చిత్రం చూడండి. అదేవిధంగా కాలా ఈ జంగ్ సంఘటన నిజంగానే జరిగింది. 2001 డిసెంబర్లో జరిగిన ఈ మారణ హోమంలో దాదాపు 500 మంది మరణించి మిగిలిన 86 మంది తాలిబాన్లు లొంగిపోయారు. కొందరు అమెరికన్, ఆఫ్ఘాన్ అధికారులు కూడా చనిపోయారు. దాదాపు 3 రోజుల పాటు ఈ సంగ్రామం జరిగింది. మరణించిన తాలిబాన్లను ఆఫ్ఘాన్లు లూటీ చేశారు. చివరికి శవాల నోళ్లలో అరుదుగా ఉండే బంగారు పళ్లను కూడా దొంగిలించారు. రచయిత స్వేచ్ఛ అని ఉంటుంది. నమ్మశక్యం కాని అభూత కల్పనలు రాయవలసి వచ్చినప్పుడు దానిని వాడతారు. అసలు యుద్ధాలెందుకు జరుగుతాయి? సరిహద్దు గొడవల దగ్గర నుంచి మనిషి తన స్వేచ్ఛ కోసం జరిపే పోరాటం వరకు ఏదైనా కారణం కావచ్చు. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఒక చిన్న గొడవతో ఒకరిని మరొక యువకుడు చంపేయటం వలన మొదలైన యుద్ధంలో దాదాపు 1 కోటి మంది పైగా మరణించారంటే నమ్మగలరా? 1914లో ఫ్రాంజ్ అనే ఆస్ట్రియా దేశ రాకుమారుడు ఓపెన్ టాప్ కారులో వెళ్తుండగా ఒక సెర్బియా దేశపు యువకుడు అతడిని కాల్చి చంపటం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ప్రపంచ దేశాలన్నీ దాదాపు 2 పక్షాలుగా విడిపోయాయి. అందులో ఓడిపోయిన జర్మనీ తిరిగి కొన్ని సంవత్సరాలకి రెండో ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వింది. అందులో 6 కోట్ల మంది మరణించారు. ఆ రోజుల్లో రైలు, ట్రక్కు సౌకర్యాలు లేని దేశాలు అప్పటికప్పుడు సైనికుల్ని సరిహద్దులకి తరలించడం కోసం ప్రైవేటు ట్యాక్సీలు వాడారట. హిట్లర్ జర్మనీలో జన్మించకపోయి ఉంటే ప్రపంచం మరోలా ఉండేది. పత్తా. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పాస్పోర్ట్ని పత్తాలంటారు. నకిలీ పాస్పోర్ట్లకి బెల్జియం ప్రసిద్ధి. గత సంవత్సరం 19,000 పాస్పోర్ట్లు అంతర్ధానం అయ్యాయని ఆ దేశ ప్రధాని స్వయంగా అంగీకరించారు. చిత్రమేమిటంటే ఈ మాఫియా చీకటి ప్రపంచం రాజ్యమేలే బురుండి, సొమాలియా లాంటి దేశాల్లో లేదు. ప్రపంచంలోకెల్లా అద్భుతంగా, అసలేమీ అనుమానం రాకుండా నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసే మాఫియా భారతదేశపు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఉంది. పాకిస్తాన్, మక్కా, జెరూసలేం లాంటి దేశాల్లో పుణ్యక్షేత్రాలకి వెళ్ళి వచ్చిన భారతదేశపు పేద వృద్ధులు జీవితంలో మరి వాటి అవసరం రాదు కాబట్టి తమ పాస్పోర్ట్లని ఈ కాసర్గాడ్ మాఫియాకి 5,000 రూపాయలకి అమ్మేస్తారు. నకిలీ పత్రాలు కావలసిన వారు 25,000 ఇస్తే ఫోటోలు మార్చి అందజేస్తారు. కేరళ సరిహద్దుల దగ్గర జరిగిన మంగళూరు, సౌదీ అరేబియా విమాన ప్రమాదంలో దొరికిన 160 పాస్పోర్ట్లలో 10 నకిలీవి అంటే ఈ విషయం అర్థమవుతుంది. నేను దేశాల తరపున పోరాడను, భగవంతుడి తరపున పోరాడుతాను. దేవుడి మతాన్ని నిరసించే వారితో పోరాడుతాను. ఆఫ్ఘాన్లో తాలిబాన్లు చేస్తున్నది అదే.
బిన్ లాడెన్ని గౌరవంగా షేక్ అని పిలుస్తారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు. ఆ సరిహద్దు రేఖని డ్యూరెండ్ లైన్ అని అంటారు. ప్రపంచంలోకెల్లా భయంకరమైన పఖ్తూన్ తెగల మధ్య నుంచి ఆ రేఖ వెళ్తుంది. ఆ తెగలు ఎంత భయంకరమైనవంటే అటు ఆఫ్ఘన్ ప్రభుత్వం కానీ ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ వారి సామాజిక మత సంబంధిత ఆచారాల్లో వేలు పెట్టే ధైర్యం చేయలేవు. ఒకప్పుడు రష్యన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకొని రాజ్యమేలారు. అది అమెరికాకి నచ్చక ఆఫ్ఘనిస్తాన్ పక్క దేశమైన పాకిస్తాన్ని ప్రోత్సహించింది. తన వంతు ధర్మంగా పాకిస్తాన్ తాలిబాన్ అనే విప్లవకారుల సహాయంతో ఆ దేశంలో అలజడులు రేపింది. తాలిబాన్లు సహాయంతో రష్యన్లకి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం జరిపింది. ఇదొక తలనొప్పి వ్యవహారంగా పరిణమించడంతో వారి కర్మానికి వారిని వదిలివేసి రష్యన్లు ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ ప్రభుత్వ సహాయంతో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. రాజ్యాధికారం చేపట్టిన తాలిబాన్లు మతఛాందసవాదులు. వారి దృష్టిలో మతం తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు, ఉండకూడదు. వారికి తెలిసినవి రెండే, ఆకలి, అసహనం. తెలియనివి రెండే, విశ్రాంతి, శత్రువు పట్ల జాలి. వారి నియమాలు కఠినం. అధికారంలోకి రాగానే దేశంలో ఉండే ఆడపిల్లలనందరినీ చదువు మాన్పించారు. ఉద్యోగాల నుంచి తొలగించారు. హిందూ దేవాలయాల్ని, బౌద్ధ స్తూపాల్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. వారి ఉద్దేశంలో ఈ ప్రపంచంలో అన్ని బాధలకు, లంచాలకు, డబ్బు కక్కుర్తికి, ఆశకు అన్నిటికీ రెండే కారణాలు: స్త్రీ పట్ల కోరిక, ఐశ్వర్యం పట్ల వ్యామోహం. ఈ రెండింటి పట్ల మోజు వీడమని వారి సిద్ధాంతం చెబుతుంది. ఆకాశంలో గాలిపటం ఎగరవేయటం భగవంతుడిని పరిహసించటమే. అందువల్ల ఆ దేశంలో పతంగులు నిషిద్ధం. చదరంగం జూదంతో సమానం. కాబట్టి ఆ దేశంలో చెస్ ఆడకూడదు. ధూమపానం, సినిమా చూడటం, టీవీ వీక్షణం, మ్యూజిక్ వినటం లాంటి వ్యామోహాలకి కఠిన శిక్ష. స్త్రీ యొక్క అందము, సహచర్యము పురుషుడిలో రాక్షసుడిని నిద్రలేపుతుంది. అందువల్ల పురుషుడితో పాటు చదువుకి, ఉద్యోగానికి స్త్రీ అనర్హురాలు. బురకా లేకుండా సంచరించరాదు. ఎత్తు చెప్పులు వేయరాదు. గోళ్ల రంగులు వాడరాదు. పరాయి పురుషుడితో కలిసి తిరగరాదు. పురుషుడు వాహనం నడుపుతూ ఉంటే వదిన గాని మరదలు గాని పక్క సీట్లో కూర్చోరాదు. ప్రజలు మత్తుకి దూరంగా ఉండాలి. పురుషులు గడ్డం గీయరాదు. సంగీత వినోదాలకి దూరంగా ఉండాలి. మెరుపు దుస్తులు ధరించరాదు. ఈ నియమాలన్నిటినీ అమలు జరిపే వారిని తక్ఫీర్లంటారు. తండ్రైనా, కొడుకైనా, అన్నైనా తమ మత విశ్వాసాల్ని నమ్మని వారిని ఊచకోత కొయ్యటమే వీరి సిద్ధాంతం. అమెరికన్లు, కమ్యూనిస్టులు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ వారి శత్రువులు. మారు లేక చావు అనేదే ఈ తాలిబాన్ల జీవితాదర్శం. మతం తప్ప మరో మార్పు, భగవంతుడు తప్ప మరో తర్కం వారికి అనవసరం. అమెరికాకి ఇదేమీ పట్టలేదు. అమెరికన్లది చిత్రమైన వైఖరి. తమకి నష్టం కలగనంత కాలం మిగతా ప్రపంచ ప్రజలెన్ని రాజకీయ కష్టాల్లో ఉన్నా వారికి అనవసరం. మతం కన్నా ప్రజాస్వామ్యం ముఖ్యమని వాదించిన 60,000 మంది సామాన్య ఆఫ్ఘాన్ ప్రజల్ని తాలిబాన్లు చంపేసినా, లక్షల మంది స్త్రీల ప్రాథమిక హక్కుల్ని కాలరాసినా అమెరికాకి పట్టలేదు. చూసి చూడనట్టు ఊరుకుంది. అయితే ఊహించని ప్రమాదం మరోవైపు నుంచి వచ్చింది. మరో ఛాందస ఉగ్రవాద మత సంస్థ అల్ ఖైదా తాలిబాన్లతో చేతులు కలిపింది. 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పంపగా 2 విమానాలు అమెరికాలోని ఎత్తైన జంట భవంతుల్ని కూల్చివేశాయి. సిద్ధాంతంతో కానీ మతంతో కానీ సంబంధం లేని కొన్ని వందల మంది మరణించారు. మొత్తం 2,995 మంది మరణించారు. అందులో చాలామంది అమెరికన్లే. అగ్గి మీద గుగ్గిలమైన అమెరికా బిన్ లాడెన్ని తమకి అప్పగించమని అడిగింది. తాలిబాన్లు దానికి ఒప్పుకోలేదు. దాంతో అమెరికా పాకిస్తాన్ని రెండింటిలో ఒక దారి ఎన్నుకోమంది.
ఒకటి, తాలిబన్లపై యుద్ధం ప్రకటించి తమ ద్వారా $1 బిలియన్ సహాయం పొందడం, లేదా అవతలి వారి పక్షాన నిలబడి తమతో సంబంధాలు తెంచుకోవటం. అమెరికాని కాదని బతకటం కష్టమని అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషర్రఫ్కి తెలుసు. అందుకే మొదటి నిర్ణయం వైపే మొగ్గు చూపాడు. అయితే చాలామంది పాకిస్తానీయులకి ఇది నచ్చలేదు. తాలిబన్లు హిందువులకి శత్రువులు, కాబట్టి సహజంగానే పాక్కి మిత్రులు. ఇప్పుడు అమెరికా తాలిబన్లని శత్రువులుగా చూడమంటోంది. ఇదెలా సాధ్యం? అందుకే పాక్ దేశీయులు రెండుగా విడిపోయారు. మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్నవారిని మరేదో దేశం చెప్పిందని శత్రువులుగా ఎలా చూడాలని వారి వాదన. ఈలోగా అమెరికా పాకిస్తాన్ సహాయంతో ఆఫ్ఘన్లో సుస్థిర రాజ్యం స్థాపించటానికి ప్రయత్నం చేసింది. రాజధాని కాబూల్ నుంచి వాణిజ్య నగరం కాందహార్ వరకు ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగింది. అయితే ఇప్పటికీ చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాలన్నీ తాలిబాన్ల, గిరిజనుల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ తాలిబాన్ల బారి నుండి ఆఫ్ఘన్ని రక్షించటానికి భారత్ కూడా నడుం కట్టింది. దీనికి కారణాలు 2. తాలిబాన్లకి హిందూ దేవాలయాలంటే పడదు. ఇది మొదటి కారణం. తాలిబాన్లు భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లి తమ ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. ఇది 2వ కారణం. అందుకే ఆఫ్ఘన్లో ప్రభుత్వం స్థాపించబడగానే భారత్ $90 మిలియన్ సహాయం చేసింది. ఆ దేశానికి సహాయం చేసిన అన్ని దేశాల్లోకెల్లా భారత్దే అప్పట్లో ప్రథమ స్థానం అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది కూడా పాకిస్తాన్ ప్రజలకి నచ్చలేదు. అందుకే ఆ దేశంలో చాలామంది తాలిబాన్లకి మద్దతు పలుకుతున్నారు, రహస్యంగా సాయం అందిస్తున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. ఈ కారణం వల్లే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళే వారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రవహించే నది పేరు హరి, పట్టణం పేరు గాంధారా. ఆ మాటకొస్తే అఫఘానిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్యస్థాన్, ఇరాన్, జర్మనీ లాంటివన్నీ ఆర్య సంస్కృతికి సంబంధించిన హిందూ పేర్లే. ఇందులో ఎంత నిజమున్నదో భగవంతుడికే ఎరుక. ప్రపంచంలోకెల్లా బీద దేశం సూడాన్ కాదు, బురండి. రెండో బీద దేశం ఇథియోపియా. రాయలసీమ గొప్ప మేధావులకి, కవులకి, చరిత్రకారులకి, కళాకారులకి పుట్టినిల్లని చాలా కొద్ది మందికే తెలుసు. ప్రపంచంలోకెల్లా ధనవంతమైన దేశం ఏది? అమెరికా. ఆ తరువాత వరుసగా ఇంగ్లాండ్, చైనా, జపాన్, ఇండియా. దేశం ధనవంతమవ్వటం వేరు, ప్రజలు ధనవంతులవ్వటం వేరు. జనాభా ఎక్కువగా ఉన్న చైనా, ఇండియా వంటి దేశాలు పేరుకే ధనవంతమైనవి. భారతదేశపు సగటు పౌరుడి ఆదాయం పాకిస్తాన్తో పోల్చుకుంటే తక్కువే. ప్రేమ చెరుకు లాంటిది. విరిచినా, పిండినా, పిప్పి చేసినా తీయదనాన్నే ఇస్తుందట. ఒక కోయిల పాటకి, తిరిగి పాడే పాటకి మధ్యనున్న దూరం ఒక వసంతం. ప్రపంచమంతా ఒకే మతం స్థాపించాలని తాలిబాన్ల ఆశయం. వారిని తొలగించి ఆఫ్ఘనిస్తాన్ అంతా ప్రజాస్వామ్యం నెలకొల్పాలని అమెరికా ఆశయం. ఆఫ్ఘన్ దేశ భౌగోళిక స్వరూపం 2 విభిన్నమైన రీతుల్లో ఉంటుంది. ఒకటి దుర్భేద్యమైన పర్వత ప్రాంతాలు, 2 విశాలమైన మైదాన ప్రాంతాలు. దీనికి తగ్గట్టుగానే అమెరికా మిత్ర సైన్యాలు, అందులో భారతదేశానికి ప్రాధాన్యం వహిస్తున్న సైనికులు కూడా ఉన్నారు. మిత్ర సైన్యాలు కూడా తమ వ్యూహాన్ని ఎంచుకున్నాయి. పర్వత ప్రాంతాల్లో విమానాల ద్వారా బాంబింగ్ చేయటం, మైదాన ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకర్ల ద్వారా ముందుకు సాగటం. మైదాన ప్రాంతాల్లో ఉన్న తాలిబాన్లని కొండల్లోకి తరిమేసి ఆపై అక్కడ విమానాల ద్వారా బాంబింగ్ చేయటం ద్వారా సామాన్య ప్రజలకి నష్టం జరగకుండా తాలిబాన్లని నాశనం చేసి ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది అమెరికా ఆకాంక్ష. ఆఫ్ఘనిస్తాన్లో చెరువుల ఆధారంగా సాగు జరగదు,
కాలువలు, నదులే ఆధారం. వాటిల్లో కూడా నీరు ఎక్కువగా ఉండదు, కానీ సైనికుల ట్యాంకులు ఆ కాలువల్లోంచి ప్రయాణం చెయ్యవు. తాగునీటికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. తాలిబాన్కి, అల్-ఖైదాకి తేడా ఏమిటి? సిద్ధాంతాలు దాదాపు ఒక్కటే, నాయకులు వేర్వేరు. తాలిబాన్ నాయకుడు ముల్లా ఒమర్, అల్-ఖైదాకి ఒసామా బిన్ లాడెన్. భగవంతుడి సిద్ధాంతాన్ని అమెరికాని, భారతదేశాన్ని నాశనం చేయటమే లాడెన్ ఆదర్శం. అతడిని రక్షించుకోవటం తాలిబాన్ల ఆశయం. గునాహ్ ఏ కబీరా. గునాహ్ అంటే పాపం, పాపానికి శిక్ష. అక్కడ అప్పటికే జనం గుమిగూడి ఉన్నారు. దూరంగా కంకర రాళ్ళు గుట్టలుగా ఉన్నాయి. అంతలో ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఒక స్త్రీని, పురుషుడిని అందులోంచి కిందకు తోశారు. వాళ్ళ చెయ్యి రెక్కలు వెనక్కి విరిచి కట్టబడి ఉన్నాయి. ముద్దలా వారు నేల జారగానే వ్యాన్ వారి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నియమాలకి వ్యతిరేకంగా వారు రహస్య తప్పు చేశారు. అందుకే శిక్ష, చచ్చే వరకు రాళ్లతో కొట్టి చంపటం. గునాహ్ ఏ కబీరా అంటే పాపానికి శిక్ష. శృంగారంలో పెదవులు, చేతులు, కాళ్ళు, నడుము, స్వరము సర్వము ఆనందాన్ని ఆస్వాదిస్తాయి కదా. అందుకే అవయవాలన్నీ ఆ బాధని అనుభవించాలని భగవంతుడి ఉద్దేశం. స్త్రీ పురుషులు ధర్మం తప్పితే ఆనందించిన ప్రతి అవయవాన్ని రాళ్లతో కొట్టి హింసించి చంపాలని మీ మతం చెబుతోంది. మీ మతం నిర్దేశించిన 7 మహాఘోర పాతకాల్లో చీకటి తప్పు ఒకటి. కానీ అంతకన్నా పెద్ద తప్పులు ఈ 7 తప్పుల్లో మరికొన్ని ఉన్నాయి. పరాయి వ్యక్తి ఆస్తి హరించటం, ప్రాణాలు తీయటం, చేసిన పాపాలు కడుక్కోవటం కోసం విగ్రహాన్ని పూజించటం. చిన్న దొంగతనానికే చాలా దేశాల్లో చేతులు ఖండిస్తారు. మరి మన రాజకీయ నాయకులని ఏం ఖండించాలి? కోబాల్ట్ 60 అనబడే ఈ పదార్థం వైద్య రంగంలోనూ, పరిశ్రమల్లోనూ ఉపయోగించే పదార్థం అవ్వటంతో ప్రభుత్వం దీని దిగుమతికి అనుమతి ఇస్తుంది. 2000 సంస్థలు మన దేశంలో దీనిని దిగుమతి చేసుకుంటాయి. 2 రోజుల క్రితం ఢిల్లీలో పొరపాటున మిగతా వాటితో కలిసిపోయిన ఒక పార్సెల్ విప్పగా అందులోంచి బయటపడిన కోబాల్ట్ 60 వలన అక్కడ 10 మంది అస్వస్థులయ్యారు. టెర్రరిస్టులు ఆధునిక పరికరాల కోసం రేడియో యాక్టివ్ పదార్థాలని వాడుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయితో ఐ లవ్ యూ అనకూడదట. నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా అని అడగాలట. ఆమె ఒప్పుకుంటే అప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పాలట. నిజమైన ప్రేమలో కష్టమంటూ ఏమీ ఉండదు. అంతా సులభమే. ప్రేమ నిజమవ్వాలంతే. రాండా అంటే అరబ్బీలో సాటిలేని గంధపు చెట్టు అని అర్థం. డ్రామా ఎక్కడో లేదు, మన జీవితాల్లోనే ఉంది. శత్రుదేశం వెళ్ళి అక్కడ శాశ్వత పౌరుడిగా స్థిరపడిపోయి ఆ శత్రుదేశంలో కార్యకలాపాల్ని నిర్వహించే వారిని స్లీపర్స్ అంటారు. పక్కింటి వారికి కూడా అనుమానం రాకుండా వీరు కొన్ని సంవత్సరాల పాటు స్తబ్దంగా ఉండి చాప కింద నీరులా తమ పని చేసుకుపోతుంటారు. అల్ అజమ్ బుఖారీ, ఇతడు బిన్ లాడెన్కి కుడిభుజం. ఆ ఉగ్రవాద సంస్థలో దాదాపు నెంబర్ 2. బిన్ లాడెన్ వ్యవహారాలు 4 ముఖ్య కమిటీల ద్వారా నడుస్తాయి. కొత్త సైనికుల నియామకం చూసే కమిటీ మొదటిది. ఆర్థిక వ్యవహారాలు, సిద్ధాంత విస్తరణ, రోజువారీ కార్యకలాపాలు మిగతా 3 కమిటీలు నిర్వహిస్తాయి. మొదటి కమిటీకి అధికారి అల్ అజమ్ బుఖారీ.
తిమ్మరుసు కౌటిల్యుడు కలిపిన తెలివితేటలు అతడివి. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులని తయారు చేయటానికి చిన్న పిల్లలతో కొత్త రకం పాఠశాలల నిర్మాణం అతని ఆలోచనే. ఆ తర్వాత అవి పాకిస్తాన్, కాశ్మీర్, సౌదీ అరేబియా, సూడాన్లలో లెక్కకు మించి స్థాపించబడ్డాయి అంటే వాటి ప్రాచుర్యం అర్థం చేసుకోవచ్చు. చనిపోయిన తాలిబాన్ సైనికుల పిల్లల్ని, అనాథల్ని, మిగతా ఛాందసవాదుల కొడుకుల్ని ఈ పాఠశాలల్లో చేర్చుకుంటారు. అక్కడ లెక్కలు, సైన్సు ఏమీ చెప్పరు. తమ మతం ప్రపంచాధిపత్యం సాధించవలసిన అగత్యం గురించి మాత్రమే చెబుతారు. అక్కడ చదువుకున్న పిల్లలు ఏ ఉద్యోగానికి పనికిరారు, యుద్ధానికి తప్ప. అతివాదం, మత ఛాందసం, శత్రువుల పట్ల ద్వేషం వీరి నరాల్లో నూరిపోస్తారు. తమ నాయకుడు చెప్తే క్షణం కూడా సంశయించకుండా మంటల్లో దూకటానికి సిద్ధమయ్యేలా వీరిని ఈ పాఠశాలలు తయారు చేస్తాయి. వీరికి ముఖ్యమైన శత్రుదేశాలు 3: అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా. ఇదంతా బుఖారీ ఆలోచనే. 10-15 సంవత్సరాలు తిరిగేసరికి రోబోల్లాంటి 3,000 మంది సైనికుల్ని సృష్టించడంలో బుఖారీ సఫలీకృతుడయ్యాడు. ఈ విధంగా క్రమక్రమంగా అల్ఖైదా సంస్థలో 2వ స్థానానికి చేరుకున్నాడు. సెప్టెంబర్ 11 విజయం బుఖారీదే. సెప్టెంబర్ 11 అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. 11 సెప్టెంబర్ 2001న 2 విమానాలు చేసిన విధ్వంసం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ప్రపంచాధినేత అయిన అమెరికాపై బిన్ లాడెన్ సాధించిన అపురూప విజయం అది. దాని వివరాలు ఇవి. నీవు నీ స్నేహితుడు ఎప్పుడు ఎందుకు నవ్వరు? ఎదురుగా నిలబడిన యువకుడిని బుఖారీ అడిగాడు. పాలస్తీనాలో మన వాళ్ళు అంతమంది మరణిస్తూ ఉంటే నవ్వు ఎలా వస్తుంది? 22 ఏళ్ల షఫీ అన్నాడు. ఈ సంభాషణ వింటున్న బిన్ లాడెన్ సంతృప్తిగా నవ్వాడు. షఫీని సెలెక్ట్ చేసినట్టు తల పంకించాడు. 1999 సెప్టెంబర్ నెల అది. అమెరికాని విధ్వంసం చేయటానికి రహస్య సైనికుల ఎంపిక ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతోంది. మొత్తం 4 విమానాల్లో అమెరికాని విధ్వంసం చేయాలి. అది ప్లాను. 4 విమాన చోదకులు కావాలి. ప్రయాణికుల్ని భయపెట్టడానికి మరో 20 మంది బలాఢ్యులు కావాలి. ఆ పనికి సరియైన యువకుల్ని ఎంపిక చేశాడు. అందులో షఫీ ఒకడు. మరో 5 నిమిషాల సంభాషణ తర్వాత బుఖారీ లాడెన్ వద్ద సెలవు తీసుకొని షఫీతో కలిసి గుహ బయటకు వచ్చాడు. అతడి తలపై చేయి వేస్తూ, భగవంతుడి తరపున మీరు పోరాడుతున్నారు. ఒక ఆశయం కోసం మరణిస్తున్నారు. ఈ అదృష్టం అందరికీ దొరకదు. చాలామంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే మరణం ఇది. ఈ కార్యాన్ని నేను స్వయంగా చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. స్వర్గంలో మిమ్మల్ని కలుస్తాను. సెలవు అంటూ ఆశీర్వదించాడు. అమెరికా వచ్చిన తరువాత షఫీ తమ మత ఛాయలు తగ్గించుకున్నాడు. గడ్డం తీసేశాడు. పూర్తిగా ఇంగ్లీష్లోనే మాట్లాడడం సాగించాడు. విమానం నడపడం నేర్పే స్కూల్లో చేరి ప్రావీణ్యం సంపాదించాడు. విధ్వంసానికి 1 రోజు ముందు అంటే సెప్టెంబర్ 10న షఫీ మిగతా 3 హైజాకర్లతో కలిసి బోస్టన్లోని మిల్నర్ హోటల్లో దిగాడు. తమ జీవితపు ఆఖరి రోజు. వేశ్యలతో ఆనందిద్దామని అనుకున్నారందరూ. కానీ డబ్బు సరిపోక ఆ ఆలోచన మానుకున్నారు. ఆ సాయంత్రం 4 ఎవరి గమ్యాలకు వారు వెళ్ళిపోయారు. 11 సెప్టెంబర్ పొద్దున 6:40 బుఖారీ నుంచి ఫోన్ వచ్చింది. అంతా సరిగ్గా జరుగుతున్నదా లేదా అన్న విషయ నిర్ధారణ కోసం వచ్చిన ఫోన్ అది. 7:25 షఫీ విమానం ఎక్కాడు. ఎక్కే ముందు ఆఖరి ప్రార్థనలు నిర్వహించాడు. 7:45 అతడితో పాటే నియమితులైన మిగతా 3 వేర్వేరు విమానాశ్రయాల్లో సాధారణ ప్రయాణికుల్లాగా తమకు నిర్దేశించిన విమానాలు ఎక్కారు. 4 షఫీ చిన్నవాడు. అల్ఖైదాకు సంబంధించి
4 విమానాల్లో ఎక్కిన వారు మొత్తం 19 మంది. అందులో నలుగురు విమానం నడపడం వచ్చిన వారు. మిగతా వారు 6 అడుగుల ఎత్తున్న బలిష్ఠులు. వారు ప్రయాణికుల్ని భయభ్రాంతుల్ని చేయడానికి నియమింపబడ్డవారు. అరగంట తర్వాత విమానం బయలుదేరింది. విమానం గాల్లోకి లేచిన అరగంటకు బలిష్ఠులైన హైజాకర్లు పైలట్లని కత్తితో పొడిచి చంపేశారు. విమాన సిబ్బందిని గాయపరిచారు. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. అయితే ప్రయాణికులెవ్వరికీ హైజాకర్ల డిమాండ్లు ఏమిటో తెలియదు. అమెరికన్ సైనిక స్థావరాల్ని పేల్చేయటమే హైజాకర్ల ఉద్దేశమని 4వ విమానంలో వారికి తెలిసింది. వారు పైలట్ని బంధించి తమ విమానం కూల్చేసుకోవటం ద్వారా ప్రాణత్యాగం చేసి కొంత నష్టం తగ్గించగలిగారు. మొదటి విమానంలో పైలట్ని చంపేయగానే షెఫీ ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. మిగతా 3 విమానాల్లో కూడా అదే విధంగా జరిగింది. అడ్డొచ్చిన వారిని ఊచకోత కోశారు టెర్రరిస్టులు. సరిగ్గా 8:46 షెఫీ తన విమానంతో ప్రపంచంలోని ఎత్తైన భవంతి పై అంతస్తుని ఢీకొన్నాడు. గదుల్లోకి దూసుకెళ్లిన విమానం లోపలికి వెళ్ళాక విస్ఫోటనం చెందింది. అందులోని వైట్ పెట్రోల్ ఆ అంతస్తునంతా ఆక్రమించుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. విమానంలోని వారితో పాటు భవంతిలోని ఉద్యోగస్తుల ఆక్రందనల ఆర్తనాదాల మధ్య షెఫీ మరణిస్తూ అనుకున్నాడు, మతం కోసం మరణించటం కన్నా మనిషి జీవితానికి మరే విలువ ఉన్నది? మొదటి విమానం ఢీకొన్న గంటన్నరకి రెండోది కూడా వచ్చి ఈసారి కింద అంతస్తులోకి దూసుకుపోయింది. దాంతో ఆ భవంతి కుప్పగూలిపోయింది. శిథిలాల కింద ఎందరో నలిగిపోయారు. తమని తాము రక్షించుకోవటం కోసం పక్క భవంతుల మీదకి దూకిన వారి ప్రాణాలు ఒక్కరివీ దక్కలేదు. వందలాది మంది మంటల్లో నల్లుల్లా మాడిపోయారు. పొగలకి ఉక్కిరి బిక్కిరి అయి మరణించిన వారు మరికొందరు. ఇది జరిగినప్పుడు భవంతిలో 20,000 మంది ఉండి ఉంటారని అంచనా. మొత్తం 6,000 మంది గాయపడ్డారు. 90 దేశాలకు సంబంధించిన అమాయకులు 3,000 మంది మరణించారు. వేల డాలర్ల నష్టం జరిగింది. ఒసామా బిన్ లాడెన్, అల్ అజమ్ బుఖారీ కలిసి అమెరికాపై సాధించిన తొలి విజయం అది. ట్విన్ టవర్స్ని కూల్చేసిన తరువాత అమెరికా తాలిబాన్లపై ప్రతీకారం తీర్చుకోవటం కోసం ఆపరేషన్ అనకొండా పేరుతో సైన్యాన్ని సమీకరించింది. యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆ విధంగా గత 10 ఏళ్లలో ఎంతమంది ఆఫ్ఘన్లు చనిపోయారో తెలుసా? 40 లక్షల మంది. షాహిద్ అంటే తన స్వహస్తాలతో గాని సహజంగా గాని మరణించనివాడు అని అర్థం. షాహిద్కి తాను మరణించే సమయము ప్రదేశము తెలియరాదు. మరణానికి భయపడే మనిషి సదా జ్వరంతో ఉన్నవాడితో సమానమని ఆఫ్ఘనిస్తాన్ సూక్తి. బీదతనం పెరిగే కొద్దీ చట్టాల పరిధులు మారుతూ ఉంటాయి. జూదము, విలాసవంతమైన జీవితము, తాగుడు, వ్యభిచారము, స్త్రీ, ఈ 5 పురుషుడిలోని స్వార్థానికి మూల కారణాలు. అందుకే మేం వాటిని నిషేధించాం. గోళ్లకు రంగులు వేసుకునే స్త్రీ వేళ్లు కత్తిరించినా, దొంగతనం చేసిన వ్యక్తి చేతులు ఖండించినా అదే కారణం. భగవంతుడు రాళ్లల్లో ఉండడని, ప్రార్థనలో ఉంటాడని మేం నమ్ముతాం. అందుకే మేం విగ్రహాలని బద్దలు కొడతాం. అనంత మూర్ఖులు, నీచ పాపులు మాత్రమే విగ్రహాలని నమ్ముతారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ పవిత్ర గ్రంథం చదివే వారికి, అందులో చెప్పేది ఆచరించే వారికి విగ్రహం అవసరం రాదు. విగ్రహం అనేది నీ ఆధారపడే గుణానికి నిదర్శనం. మా దేశపు 2 దేవుళ్ళ పరిస్థితి చూస్తుంటే అది నిజమే కదా అని నవ్వొచ్చింది. కృష్ణుడని మాకు దేవుడున్నాడు, నీ కర్మకి నీవే బాధ్యుడివి అని తన పవిత్ర గ్రంథంలో చెప్పాడు. అందుకే అతడి గుళ్ళకి అంత పాపులారిటీ లేదు.
ఆపద మొక్కులవాడు అనే మరో దేవుడున్నాడు. అన్నిటికీ నేనున్నానంటాడు. ఆ వడ్డీ కాసుల వాడి గుడికి వైభవమే వైభవం. దారిద్ర్యం సమస్యలకి హేతువు. సమస్య మనిషిని భగవంతుడిపై ఆధారపడేలా చేస్తుంది. ఒక గుడ్డుని బయట నుంచి బద్దలు కొడితే ఒక ప్రాణం నశిస్తుంది. లోపల నుంచి బద్దలైతే ఒక జీవి బయటకు వస్తుంది. జ్ఞానము, గెలుపు కాంక్ష బయట నుంచి రావు, అవి లోపల నుంచి రావాలంతే. ఆ కోట పేరు. సో ఇది డేగరెక్కల చప్పుడు నవలలో మొదటి భాగం. మిగతా భాగాల్ని మరిన్ని పార్ట్స్లో చదువుకుందాం. బుక్ రీడర్ శ్రీరాములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొదటి భాగం.